మీ పర్మిషన్ లేకుండా మీ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చానని చూస్తున్నారా? నీ అవినీతి పార్ట్నర్కి 16 ఇయర్స్ టీనేజ్ గర్ల్ ఫోటో పంపా. టెంప్ట్ అయ్యాడు. మిమ్మల్ని ఎలా హ్యాక్ చేశానో తెలుసా? మీ ఫేవరెట్ హీరో సినిమా లింక్ పంపా. నా వెంట్రు కూడా పీకలేవు. యదా రాజా తదా ప్రజ. చూడండి ముఖ్యమంత్రి గారు, మీ పర్మిషన్ లేకుండా మీ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చానని చూస్తున్నారా? టెక్నాలజీ, అదే టెక్నాలజీతో మీ ఆత్మబంధువుకి ఒక ఫేక్ బిజినెస్ ఆఫర్ పంపా. క్లిక్ చేశాడు, హ్యాక్ అయ్యాడు. నీ అవినీతి పార్ట్నర్కి 16 ఇయర్స్ టీనేజ్ గర్ల్ ఫోటో పంపా. టెంప్ట్ అయ్యాడు. పొలిటికల్ మర్డర్స్ చేసే నీ అనుచరుడికి మంచి రియల్ ఎస్టేట్ ఆఫర్ పంపా. దోచేద్దామని టచ్ చేశాడు. సీఎం గారు, మిమ్మల్ని ఎలా హ్యాక్ చేశానో తెలుసా? మీ ఫేవరెట్ హీరో సినిమా లింక్ పంపా. నంది ముందు రంగు మార్చిన పంది ఆరు పూతలకు వస్తే కపాలం పగిలిపోతే. మీ నలుగురినే కాదు, మీ చుట్టూ ఉండే ప్రజా ద్రోహులందరినీ హ్యాక్ చేశాను. అయితే ఏం చేస్తావురా? నన్ను టచ్ చేయగలవా? నా వెంట్రు కూడా పీకలేవు. కొన్ని క్షణాల్లో ఆల్ టీవీ ఛానల్స్ హ్యాక్ అవబోతున్నాయి. మనం రాజధాని ఎందుకు కట్టాలి? అదేమన్నా అంత ఈజీ పనా? దానికి ఎంత అనుభవం అవసరం? అది మన దగ్గర లేదు. ఒకవేళ కష్టపడి మనం ఎంత గొప్పగా కట్టినా మనోడు చెప్పినట్టు అమరావతి అవతలివాడి బిడ్డ అవుతుంది, కానీ మన బిడ్డ అవ్వదు. సమన్యాయం పేరుతో 3 ప్రాంతాల ప్రజల్లో ఈగోని రెచ్చగొట్టండి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టండి. ఒక ప్రాంతం వాళ్ళదైనా మిగిలిన 2 ప్రాంతాలు మనవే అవుతాయి. అమరావతి రాజధానంటూ ఎవరైనా రోడ్డెక్కి యాత్రలు చేస్తే వాళ్ళకి 10 రెట్లు జనాల్ని పోగు చేసి 3 రాజధానులు కావాలంటూ ధీటుగా గర్జించండి. ప్రజల్ని భ్రమల్లో పెట్టి నెమ్మదిగా అమరావతిని సమాధి చేయండి. జనాలకి అమరావతి గుర్తొచ్చిన ప్రతిసారి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ సృష్టించి వాళ్ళని డైవర్ట్ చేయండి. పథకాలు వేస్తేనే కదా పదవి నిలబడేది. మన అవినీతిని ప్రశ్నిస్తున్న వాళ్ళ కుల వివరాలు సేకరించండి. వాళ్ళదే కులమైతే మన పార్టీలో అదే కులం వాడితో దాడి చేయించండి. ఎదుటవాడికి బాగా కౌంటర్ వేసి వాళ్ళని మానసికంగా కుంగిపోయేలా చేసే మనోళ్ల అకౌంట్లు నింపేయండి. అడ్డొచ్చిన వాణ్ణి, అడ్డుకున్న వాణ్ణి అమ్మ నా బూతులు తిట్టమనండి. ప్రజల్లోకి అవే చాలా ఈజీగా రీచ్ అవుతాయి. ఎంత తిడితే అంతగా ఫ్యాన్స్ పెరుగుతారు. నోరు మంచిదైతే కాదు, నోరు పెద్దదైతేనే మనం చెప్పే అబద్ధం కూడా నిజమవుతుంది. రూల్స్ని మార్చేద్దాం. అమరావతి భూముల్ని పేదవాడి పేరుతో మన పార్టీ కార్యకర్తలకు పంచేద్దాం. మా భూముల్ని పేదలకు పంచడం ఏంటి అని రైతులంతా మనల్ని వ్యతిరేకిస్తారు. మన రాజకీయం అర్థం కాక పేదవాళ్ళు మాత్రం మనల్ని దేవుడిగా కొలుస్తారు. అమరావతిని సమర్థించే నాయకుణ్ణి అసహ్యించుకుంటారు. ఆ అసహ్యమే ప్రతి పేదవాడి ఓటు మనకి పడేలా చేసి గెలిపిస్తుంది.
ప్రజలెప్పుడు మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి. అప్పుడే మనం బలంగా తయారవ్వగలం, ప్రశాంతంగా ఉండగలం. రాజధాని ఉంటే పనులు దొరికి ప్రజలు బలవంతులవుతారు. కాబట్టి దాన్ని ఆపేయండి. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మెజారిటీ ప్రజలు వారి సంతకాలతో ఒక ప్రజావాజ్యం కేసును వేశారు. తామంతా ఓటు వేయడానికి రావాలంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక బాక్స్ని అరేంజ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం వారి అభ్యర్థనను గౌరవిస్తూ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక బాక్స్ని ఏర్పాటు చేయవలసిందిగా ఎలక్షన్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమైనది. ఈ ఎలక్షన్ బూతుల దగ్గర బాక్సులేండి సార్? ఇది నీ ఒక్క డౌటే కాదు, దేశ ప్రజలందరి డౌట్. ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఓటరు ఓటు వేయడానికి ముందే పోలింగ్ బూతుల దగ్గర పెట్టిన బాక్సుల వద్దకు వెళ్లి అమౌంట్ను, స్లిప్పులను వేయటం జరుగుతోంది. పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా 97% అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఓట్ల కౌంటింగ్ కు ముందే ప్రజలు వేసిన నోట్లను లెక్కించాలని, ఆ స్లిప్లలో ఏముందో చూడాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. డబ్బులను కంటైనర్లలో అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లోనూ కలిపి ఎంత అమౌంట్ వచ్చిందనేది ఇంకా అధికారులు ప్రకటించలేదు. ఆ ప్రకటన కోసం రాష్ట్రమే కాదు, దేశమంతా ఎదురు చూస్తోంది. 10 బడుల విద్యార్థులకి నేను 2 బడుల్లో కుదించాను. ఎందుకంటే పేద విద్యార్థులు చైతన్యం కాకూడదని. టీచర్లందరినీ భయపెట్టాను. ఆ టీచర్ల ముందు మార్పుకు శ్రీకారం చుడతారని. ఉద్యోగం చేస్తున్న వాళ్ల డబ్బు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ల డబ్బులన్నీ స్కీమ్లకి పెట్టించాను. జీవిత బీమా చేసుకుని హాయిగా బ్రతికేవాడి డబ్బులు వాడేసి జనానికి ఉచితంగా ఇవ్వడం అలవాటు చేశాను. బయటివాడు వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించి మనల్ని బెదిరిస్తాడని రాష్ట్రంలో ఇసుక నుండి సిమెంట్ వరకు, మందు నుండి మైనింగ్ వరకు అన్ని వ్యాపారాలు మీ చేత చేయించాను. అందుకే ఈరోజు భూమి అమ్మే దగ్గర నుంచి భూమి తవ్వే వరకు అన్ని వ్యాపారాలు మనవే. ఇంకా రాష్ట్రమంతా దోచుకుందామని దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఓట్లు కొందామనుకున్నాను. ఇవన్నీ చేశాను, కానీ తెలుగోడి రక్తంలో ఇంత పౌరుషముందని ఊహించలేకపోయాను. ఎందుకంటే నేను తెలుగోడిని కాదు కదా. తెలుగోడి రక్తం వేడికి రాజకీయం రంగు మారిపోయింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలుగోడు ఇంత రాజకీయ ప్రక్షాళన చేస్తాడనుకోలేదు. ఇది ఎవరి ఊహకి అందని ప్రజా మార్పు. మీ భవిష్యత్తు ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాలిపోతుంది. మీరు శరీరంతో ఉన్నా
నాకు మాత్రమే భవిష్యత్తు లేని అస్థి పంజరంలా కనిపిస్తున్నారు. ఈ మార్పు మీలాంటి రాజకీయ నాయకుల్ని, నాలాంటి అనలైజర్స్ని ఇంకా బ్రతకనివ్వదు. అందుకే నిర్ణయించుకున్నాను, ఇది దేశమంతా పాక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాను. రేయ్, నీ ఐడియాలజీతో అన్ని రాష్ట్రాల్ని చిన్న భిన్నం చేస్తున్నావు కదరా. తెలుగు ప్రజలంటే నీకసలు గౌరవమే లేదురా. అసలే విడిపోయి బాధల్లో ఉన్న రాష్ట్రం, నిధులు లేక, రాజధాని లేక అనాథల్లా ఉన్న ప్రజలు, వాళ్లతో కూడా కుటిల రాజకీయాల, కులం పేరుతో, మతం పేరుతో, స్కీముల పేరుతో ప్రజల్ని విభజించడం కోసం నీ ఫీజు కొన్ని 100 కోట్లు. నీలాంటి వాడు నా రాష్ట్రంలోనే కాదు, నా దేశంలోనే ఉండకూడదు. అందుకే అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలనుకున్న నా టెక్నాలజీని మొట్టమొదటిసారిగా నిన్ను చంపడానికి ప్రయోగిస్తున్నాను. పిచ్చిన కొడుకులా మాట్లాడుతున్నావు. నేనిప్పుడు ఆకాశంలో ఉన్నా, నువ్వు భూమి మీద ఉన్నావు. ఒక్కసారి పక్కకు చూడు. అసలే రాష్ట్రం విడిపోయి బాధల్లో ఉన్న ప్రజలు నిధులు లేక, రాజధాని లేక అనాథల్లా బతుకుతున్నారు. మా రైతుల ఊపిరి, మా అమ్మ ఊపిరి, కొన్ని కోట్ల ప్రజల ఆక్రందన కలిసి ఉప్పెనలా దూసుకుంటూ మీ దగ్గరకు వస్తున్నాయి చూడు. నీ అవినీతి రాజకీయ దోపిడీల నుండి, దుర్మార్గపు సలహాల నుండి దేశాన్ని రక్షించబోతున్నాను. హ్యాపీ జర్నీ. Land this plane immediately! We are surrounded with drones. Try to land ASAP! ఆంధ్రప్రదేశ్ ప్రజలను సర్వోన్నత న్యాయస్థానం అభినందిస్తూ తమ ప్రజా రాజధానిని ప్రజలే నిర్మించుకోవచ్చని తీర్పు చెప్పడమైనది. ఇప్పుడెంత బాధపడినా లాభం లేదు. మన మొహం చూడడానికి కూడా ప్రజలెవరూ ఇష్టపడట్లేదు. ప్రజలు ఐక్యతతో మీ రాజకీయ జీవితానికి సమాధి కట్టేశారు. మీ అహంతో మీరే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న అందరినీ పతనం చేశారు. ఎవడో పనికి మాలిన తెలుగు రానోడి బ్రెయిన్ నమ్ముకుని ఇలా బుర్రలేనోడ్లా మిగిలిపోయారు. మిమ్మల్ని మీరే నమ్ముకునుంటే ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు కదా సార్. బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడని మన ఛానల్లో ఫ్లాష్ న్యూస్ వేయండి రా.